హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియమైన రుచులు విత్ ప్రియా. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్గా మేము కేరళలోని కొచ్చి అలిపికి వెళ్ళాము. అక్కడ ఏమేమి తీసుకున్నాను అవంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మన ఛానల్లో కుకింగే కాదండి, మినీ వ్లాగ్స్ కూడా ఉంటాయి. హోప్ మీరందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. కేరళ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కేరళ శారీస్. ఇది ప్యూర్ కేరళ శారీ సంగీత సిల్క్స్ అనే షాప్ నుంచి పర్చేస్ చేసాము పోర్ట్ కొచ్చిలో. నాకు ఈ జరీని చూడంగానే చాలా డిఫరెంట్గా అనిపించింది. రోజ్ గోల్డ్ డిజైన్లో వచ్చింది. ఒక్కొక్క జరీకి ఒక్కొక్క కాస్ట్ అండి. దీని కాస్ట్ అరౌండ్ 1500 పడింది. 1599 ప్యూర్ కాటన్ శారీ. ఇంకా కేరళ అనగానే మనకు గుర్తొచ్చేది బనానా చిప్స్. అక్కడ బనానా చిప్స్ కూడా చాలా బాగున్నాయండి. మేము ఒక ప్యాకెట్ తీసుకున్నాము. ఇంకా నాకు కేరళలో వెరైటీగా అనిపించింది అరటి పువ్వు చిప్స్. మీరు ఎప్పుడన్నా అరటి పువ్వు చిప్స్ ట్రై చేశారా? నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బాగున్నాయండి. ఇవి కూడా టేస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవి నేను విరిచి చూసినప్పుడు చాలా క్రిస్పీగా కూడా అనిపించినాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా నేనేమేమి షాప్ చేశానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అక్కడ నేను ఒక మసాలా టీ తీసుకున్నాను. వాళ్ళు చెప్పారు ఇది చాలా బాగుంటుంది, ఇమ్యూనిటీ బూస్ట్కి బాగా పనిచేస్తుంది అని. ఇది రైనీ సీజన్ కాబట్టి రోజు తీసుకోవడం వల్ల మన హెల్త్ కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మేము ఒక ట్రై చేసిన తర్వాత ఈ ప్యాకెట్ కొన్నామండి. దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా ఆల్రెడీ వాళ్ళ పైన ఇచ్చేస్తున్నారు టీ మేకింగ్. రైనీ సీజన్లో ఇలాంటి డ్రింక్స్ తాగడం వల్ల హెల్త్ కూడా మంచి ఇమ్యూనిటీ ఉంటుంది. ఇంకా అలిపిలో ఈ బోట్ ఒకటి తీసుకున్నాము ఇంట్లో పెట్టుకునేదానికి డెకరేట్ ఐటమ్ లాగా. చాలా బాగా నచ్చింది, చిన్నగా క్యూట్గా ఉందని తీసుకున్నాము. అలిపిలో అన్నీ ఈ టైప్ బోట్స్ ఉన్నాయి, సో దాని గుర్తుగా ఈ బోట్ తీసుకున్నాం. ఇంకో బోట్ తీసుకున్నామండి. దీన్ని నేను పోర్ట్ కొచ్చిలో పర్చేస్ చేశాను. చాలా బాగా అనిపించింది. అక్కడ హార్బర్ ఉంది కాబట్టి దానికి గుర్తుగా ఉంటుందని దీన్ని తీసుకున్నాను. ఒకటి అలిపిలో, ఒకటి పోర్ట్ కొచ్చిలో. ఇంకా మన ఛానల్లో నేను కుకింగ్ చేసేటప్పుడు రకరకాల బ్రాస్లెట్స్ వేస్తూ ఉన్నాను, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో అక్కడ నాకు ఇవన్నీ నచ్చినాయి, అందుకే నేను చాలా బ్రాస్లెట్స్ తీసుకున్నాను. ఇవంతా ఫర్దర్గా వీడియోస్లో మీరు చూస్తారు. నాకు చాలా బాగా నచ్చాయండి. క్రిస్టల్స్ లాగా ఉన్నాయి.
మంచి మంచి కలర్స్ ఉన్నాయి. నేను ఒక 5-6 బ్రాస్లెట్స్ ఏమో పర్చేస్ చేసినట్టున్నాను. మీకు అన్నీ చూపిస్తాను. ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైస్లో బీచ్ దగ్గర సేల్ చేస్తూ ఉన్నారండి. చాలా బాగున్నాయి కదా బ్రాస్లెట్స్. మీకు కూడా నచ్చాయా? నచ్చితే కామెంట్స్లో చెప్పండి. ఇంకా నేను అక్కడ ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాను. ఈ స్మెల్ నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఇది ఒకటి పర్చేస్ చేశాను. ఇంకా నాకు ఎందుకో ఈ చిన్న మినీ డైరీ లాంటి బుక్ నచ్చింది. ఎందుకు తీసుకున్నానో కూడా అర్థం కాలేదు. బట్ చాలా క్యూట్గా ఉందని తీసుకున్నాను. కొంచెం పింకిష్ పర్పుల్ షేడ్లో ఉంది. నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మా చిన్నప్పుడు అలాంటి స్టోన్స్తో ఆడుకునే వాళ్ళని, వాటిని బుక్ మీద స్టిక్ చేసేవాళ్ళని. సో నాకు అది గుర్తొచ్చి తీసుకున్నాను. దీనికి మ్యాచింగ్ పెన్ కూడా ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంది కదా. ఇంకా తెలిసిన వాళ్ళ పాపలు ఇద్దరు ఉంటే వాళ్ళ కోసం అని హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నానండి. వాళ్ళిద్దరికి బర్త్డేస్ ఉన్నాయి. సో ఇద్దరికి ఒకేలాగా ఉండాలని ఒకరికి బ్లూ కలర్, ఒకరికి పింక్ కలర్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి. అలానే క్లిప్స్ కూడా తీసుకున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ లాగా చాలా బాగున్నాయి కదా. మా చిన్నప్పుడు మా మమ్మీ ఇట్లాంటివి వేసేది. అవన్నీ నాకు గుర్తొచ్చి నేను ఆ పిల్లల కోసం తీసుకున్నాను. మీకు బ్లాగ్లో చూపించేవన్నీ బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీరందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, సపోర్ట్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రియమైన రుచులు ప్రియా.